హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ కిచెన్ అండ్ బ్లాగ్స్కి. ఈరోజు మీకు మరో కొత్త వీడియో చూపించబోతున్నాను. అదేంటంటే ఐకియా అండి. ఐకియాకి వచ్చేసాం మేము. హైదరాబాద్లో ఉన్న ఐకియా ఇది చాలా పెద్ద స్టోరు. ఇండియాలోనే ఇది చాలా ఫేమస్ స్టోర్ అనమాట. అయితే మేము ఇక్కడ షాపింగ్ చేద్దాము, అలాగే చూసినట్టు ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చాము. చూడండి, ఇదంతా ఎంట్రీ అండి. చాలా బాగుంది అసలుకి. మాకు ఎంట్రీలోనే చాలా బాగా నచ్చేసింది. బయట నుంచి చూస్తేనే ఎంత బాగుంది, లోపల ఎలా ఉందో అనుకున్నాం మేము. అలాగే ఉంది కూడా లోపల కూడా. చూడండి మా పిల్లలు ఎలా పరిగెడుతున్నారో. అక్కడ వెదర్ అంతా కూల్గా ఉంది మేము వెళ్ళిన రోజు. చాలా చాలా బాగుందండి. ఇక్కడ ఫోటోల కోసం మా పెద్ద పాప పోజులు ఇస్తుంది. చూడండి చాలా బాగుంది. మేము జస్ట్ అలా చూడడానికి అనేసి వచ్చాం మేము, కానీ బిల్లు మాత్రం బాగానే అయిపోయింది. చూడండి ఫోటోలు కూడా దిగాము కొంచెం బయట. చూడండి ఇది ఎంట్రీ అండి. నాకు చెకింగ్ చేశాక ఇది ఎంట్రీ లోపలికి. భలే అనిపిస్తుంది లోపలికి వెళ్తుంటే. చాలా బాగుందండి. మేము లోపలికి ఎంట్రీ అయిపోయాము. చూడండి ఇక్కడ ఎంట్రీ కాగానే ఎంట్రీలోనే ఇది ఎస్కలేటర్ అనమాట. పైకి వెళ్ళడానికి ఎస్కలేటరు. మా పిల్లలు ఎక్కుతున్నారు. అయితే ఆ పక్కన అవన్నీ మనకి స్క్రబ్బర్స్ అండి, అంట్లు తోముకోవడానికి అనేసి అక్కడ పోసారు. అవి ఏంటంటే మా పిల్లలు చాక్లెట్స్ ఏవో బొమ్మలు అనుకునేసి అవి తీసుకున్నారు. అన్నీ తలా ఒకటి తీసేసుకొని ఇంకా ఫుల్ ఖుషి అయిపోయారు. చూడండి హాయ్ చెప్తున్నారు. మా స్వీటీ బబ్బీ ఇద్దరు కూడా ఎస్కలేటర్ ఎక్కేస్తారండి వాళ్ళు భయపడకుండా. చూడండి పైకి వచ్చేసాము. ఇక ఫస్టే స్టార్టింగ్లో ఇవి పిల్లోస్ అని భలే ఉన్నాయి, అవి పట్టుకొని ఫోటోలు దిగారు. చూడండి స్టార్టింగ్లో మనకి ఇలా గ్లాసులు పెట్టారండి, ఫ్లవర్ వాజులు, గ్లాస్ ఐటమ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఫర్నిచర్ అండి, మనకి హోమ్ ఫర్నిచరు. కొత్తగా కాపురం పెట్టేవాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే ఇక్కడ తీసుకోవచ్చు. చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. చూడండి ఇదంతా మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఎలా సెట్ చేసుకోవాలి, సింగిల్ బెడ్రూమ్కి ఇల్లు ఎలా సెట్ చేసుకోవాలి అనేది మొత్తం ఫర్నిచర్ అంతా ఇక్కడ సెట్ చేసి పెట్టారు మనకి ప్లానింగ్తో సహా. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఈ ట్రీస్ అండి, మనకి ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్. చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి అన్నీ, కానీ చాలా బాగుంది. ఒక మ్యూజియం లాగా అనిపించింది మాకైతే. చాలా బాగా నచ్చేసింది. చూడండి మేము ఫోటోలు దిగాము కొంచెం. ఇక్కడ సోఫాలు భలే ఉన్నాయండి, చాలా బాగా నచ్చినాయి నాకు సోఫాలు. ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్కి ఎలా సెట్ చేసుకోవాలో కూడా మనకి పెట్టి. ఇది వచ్చేసి డబల్ బెడ్ అనమాట. చూడండి ఇది కూడా చాలా తక్కువ కాస్టే ఉంది. ఇక్కడ వచ్చేసి కిచెను. చూడండి మళ్ళీ ఫోటోలకు దిగారు బాగా. ఇది కూడా సోఫాలే అండి, అన్ని సోఫాలు బాగున్నాయి. ఫర్నిచర్ మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగా నచ్చింది మాకు. చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని కప్స్ అండ్ బౌల్స్, గ్లాసెస్, ప్లేట్స్ 99 రూపీస్ అండి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఇది తీసేసుకున్నాను. బౌల్స్ ఒకటి తీసుకున్నాను నేను. ఇంకా ఇవి వచ్చేసి స్పూన్స్ అండి. ఇవైతే ఇంకా లంచ్ బాక్స్ పిల్లలకి భలే ఉన్నాయి. లంచ్ బాక్స్ ఇవన్నీ పిల్లలకి కిడ్స్ వేర్ అండి. ఇక్కడ చాలా ఉన్నాయి కిడ్స్ వేర్. 150 149 ఉందండి ఇది ఒకటి, కానీ చాలా బాగుంది, క్వాలిటీ ఉంది. ఇక్కడ చూడండి మా పిల్లలు ఫోటోలు దిగుతున్నారు. పిల్లలకి చైర్స్ అండి, ఫ్లాట్గా భలే ఉన్నాయి. ఇవి కావాలని ఏడ్చారండి మా పిల్లలు అయితే, కానీ క్యారీ చేయడానికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిద్దని తీసుకెళ్ళలేదు. ఇంక ఇది వచ్చేసి కిచెన్ అది, సారీ పిల్లలకండి, కిడ్స్ బెడ్రూమ్. ఇది కిడ్స్ రూము, చాలా బాగుంది అసలు. వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ సైజులో ఉంది. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది.
ఇంకా చూడండి, ఇంకా లోపలికి వచ్చేసాము. ఇవి ఈ కంటైనర్స్ అండి, స్టోరేజ్ బాక్స్లు ఉంటాయి కదా మనం కిచెన్లో వాడుకోవడానికి. చాలా పెద్ద సైజ్ అనేసి నేను తీసుకోలేదు, కానీ బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్ అండి. ఇంకా ఇవంతా కిచెన్ ఐటమ్స్ అండి. మన ఆడవాళ్ళకి ఇలాంటివి ఎన్ని చూసినా సరిపోదు కదా. చూడండి, చూస్తూ అలాగే అన్నీ ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్ళాను నేను. ఇంకా నాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి చిన్న చిన్న పోపు డబ్బాలు ఉంటాయి కదా, చిన్న చిన్న మసాలాలు స్పైసెస్ వేసుకోవడానికి గ్లాస్ ఐటమ్ అనమాట. ఇవి వచ్చేసి దోశ పెనాలు. ఇంకా చూడండి, ఇవి 8 కంటైనర్స్ అండి. ఈ 8 కంటైనర్స్ ఏంటంటే గ్లాస్వి, ఇవి చాలా లుక్ ఉంటాయి. బట్ నేను తీసుకోలేదండి, అవి నాకు కొంచెం ప్లేస్ లేదనేసి నేను తీసుకోలేదు. ఇదంతా గ్లాస్ ఐటమ్ అండి, టోటల్ మొత్తం గ్లాస్ ఐటమ్ వచ్చేసింది. ఇక్కడ అన్నీ ఇవే అనమాట, మన కిచెన్లో వాడేటివి స్టోరేజ్కి. చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవైతే చిన్న చిన్నగా. ఇవి గ్లాసులు అండి, గ్లాసులు. అండ్ ఇంకా ఇవి మన కప్స్ లాంటివి. ఇది ఇక్కడ వచ్చేసి ఇవి చిన్న కంటైనర్స్. ఇంకా నెక్స్ట్ ఇవైతే ఇంకా మనం పిండి కలుపుకోవడానికి అలా యూజ్ అవుతుంది అనేసి తీసుకుందాం అనుకున్నాను నేను, కానీ నాకు అంత యూజ్ ఏం లేదు కదా అనేసి నేను మళ్ళీ అట్లా తీసుకోలేదు. ఇవి మనకు పింగాణి ప్లేట్స్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి పింగాణి ప్లేట్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి కాఫీ మగ్ అండి, మనం కాఫీ ఇన్స్టెంట్గా కాఫీ చేసుకోవచ్చు దీంట్లో. ఇది వచ్చేసి 500 ఉంది, చాలా తక్కువ కాస్ట్ ఉందండి. ఇవి వచ్చేసి కాఫీ కేప్స్. ఇవి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు ఉన్నాయి. మేము కాఫీ తాగమండి, తీసుకుందాం అనుకున్నాను, కానీ మనం కాఫీ తాగాం కదా అనేసి వదిలేశాను. అంతా గ్లాస్ ఐటమ్ అండి ఈ ర్యాక్ మొత్తము. ఇక్కడ ఈ ఫ్లోర్ మొత్తం గ్లాస్ ఐటమ్ పెట్టారు. అన్ని కప్స్ కానీ ఇంకా గ్లాసెస్ అన్నీ. చూడండి, మళ్ళీ ఫోటోలు దిగారు మా పిల్లలు, ఇంకా మా సిస్టరు, మా చిన్న పాప. తెగ అల్లరి చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్స్ అండి. చూడండి, మనకి ఇదంతా నర్సరీ పాట్ అండి, మొత్తం నర్సరీనే. మొత్తం గ్రీన్లో అసలు భలే లుక్ ఉందండి. రియల్గా ఒక పెద్ద నర్సరీకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇంక ఇదంతా రియల్ ప్లాంట్స్, అన్ని మనీ ప్లాంట్ కానీ ఇంకా మనకి ఏమంటారు బోన్సాయి మొక్కలు అలాంటివి. చూడండి, ఇక్కడ ఇవి కూడా రియల్ అండి. ఇవన్నీ రియల్ ఫ్లవర్స్, రియల్ ట్రీస్. చామంతి అండి, 2 రకాలు ఉన్నాయి చామంతి చెట్లు. ఎంత ఉంది? 149 ఉందండి ఒకటి. ఇది వచ్చేసి చాలా బాగున్నాయి, పూలు అయితే బాగా వచ్చినాయి, చామంతి పూలు. ఇంక ఇవన్నీ రియల్ ప్లాంట్స్ అనమాట. అన్నీ చాలా తక్కువ కాస్ట్లో పెట్టారు. చాలా బాగుంది అసలు నర్సరీ మొత్తం, చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటాం కదా, ఇవి బొకే టైప్లో ఉంటాయి ఫ్లవర్స్. ఇవి కూడా రోజ్ ఫ్లవర్స్. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవైతే, భలేగా ఉన్నాయండి. 399 రూపీస్ ఉంది ఈచ్ వన్. చాలా బాగున్నాయి, చాలా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మేము సెల్ఫీ దిగుతున్నాము మా పాపతో. నాకు బాగా నచ్చింది అక్కడ అసలు ఫ్లవర్స్ అన్నీ, బొకే కానీ ఫ్లవర్ వాజెస్ కానీ. చూడండి, మా చిన్న పాప పట్టుకొని చూపిస్తుంది. చాలా బాగున్నాయి, ముద్దుగా. చూస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఏనుగులు అండి, ఇవి ఇత్తడివి ఏనుగులు, చాలా బాగున్నాయి. 299 ఉంది ఈచ్ వన్. ఇంకా ఇవి కూడా అన్నీ అవే అండి, క్యాండిల్ బౌల్స్ ఉంటాయి కదా మనకి, క్యాండిల్ బౌల్స్ ఇంకా ప్లేట్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఇది మొత్తం
ఇంకా ఇవన్నీ క్యాండిల్ బాల్స్, ఇంకా షో పీసెస్ అండి. మనం సెల్ఫ్లో హాల్లో పెట్టుకోవడానికి షో పీసెస్ అన్నీ పెట్టారు ఇక్కడ. చూడండి, నాకు బాగా నచ్చినవి ఐకియాలో క్యాండిల్స్ అండి. పెద్ద క్యాండిల్స్ ఇవి. ఇది ఒక్కటి తెచ్చి పెట్టుకుంటే మనకి ఇంకా ఒక సంవత్సరం వచ్చేద్దేమో అనిపించింది. సో ఇది తీసేసుకున్నాను నేను. రెడ్ కలర్ది సెట్ తీసుకున్నాను నేను. చాలా బాగా నచ్చింది నాకు. చూడగానే ఇంకా తీసేసుకున్నాను. ఒకటి ఇంక ఇది కూడా లాంతర్ కూడా తీసుకున్నాను. చూడండి పక్కన ఇది కూడా తీసేసుకున్నాను. ఇందులో పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది అనేసి నేను తీసి పెట్టుకున్నాను. ఇవి కూడా అండి కమలం దీపం ఉంటుంది కదా, ఆ టైప్లో ఉన్నాయి. మనకి కమలం దీపం టైప్లో ఉన్నాయి. అది ఒకటి తీసేసుకున్నాను నేను చిన్నది. చూడండి ఇలా ఉంటుంది అన్నమాట క్యాండిల్స్. అలా అంతర్లో మనం ఈ క్యాండిల్స్ని అలా పెట్టుకోవచ్చు. ఇవి తీసేసుకున్నాను నేను, నాకు బాగా నచ్చినాయి. ఇంకా చూడండి మా పిల్లలు అయితే భలే అల్లరి చేశారండి. ఇక్కడ మిర్రర్స్ అండి చాలా బాగున్నాయి. మిర్రర్స్ దగ్గర మేము ఒక ఫోటో దిగాము. ఇక్కడ మా చిన్న పాప అండి ఈ చైర్ ఉంటుంది కదా, ఈ చైర్ని దాని మీద కూర్చొని రౌండ్గా అలా తిరుగుతుంటే ఏమో బాగా నవ్విందండి. అసలుకి చాలా బాగుంది ఈ చైర్ కూడా. ఇవన్నీ కూడా చాలా, అసలు అంత ఫర్నిచర్ ఎక్కువ ఉందండి. హోమ్ ఫర్నిచర్ చాలా బాగుంది. చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి కూడా, తీసుకోవచ్చు అండి. చాలా బాగా అనిపించింది మాకు, కానీ చాలా టైం పట్టింది తిరిగేసరికి. చూడండి మా పాప కూర్చొని బుక్స్ చదువుతుంది. ఆ చైర్ ఏమో తిరిగిపోతూ ఉంది. ఫోటోలు కూడా దిగింది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి. మా పిల్లలు అక్కడ కూర్చొని ఇంకా తిన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. ఇదంతా డైనింగ్ టేబుల్కి సంబంధించి సెట్ చాలా బాగుంది. ఇది కూడా లో కాస్ట్ ప్రైస్ అండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఫోటోలు దిగాం మేము. ఇది వచ్చేసి అంతా గోడాం అండి. గోడాం టైప్ అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నమాట. మనకి డైనింగ్ టేబుల్స్ కానీ ఇంకా వీల్ చైర్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అంత స్టోర్ పెద్ద గోడం లాగా అనిపించింది నాకైతే. అసలు అంతా ఇక్కడ ఉంది ఫర్నిచర్ అంతా. మనకి ఏది కావాలంటే అది ఉందండి ఇక్కడ. చాలా బాగుంది. చూడండి ఇక్కడ ట్రేస్ కానీ స్టాండ్స్ కానీ ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ. చాలామంది బాగా చాలా షాపింగ్ చేస్తున్నారు. అసలుకి మినిమం 10,000 లేనిది ఇక బిల్లు కాంది అసలు వెళ్ళట్లేరండి ఎవరైనా సరే. ఇందులోంచి పక్క 10,000 బిల్లు చేసి వెళ్తున్నారు. ఎందుకంటే ఐటమ్ బాగుంది అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంది కదా, అందుకనేసి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకొని వెళ్తున్నారు. చూడండి పైన మీకు కనిపిస్తున్నాయి కదా స్టాండ్స్ అని. ఇవన్నీ ఫ్లవర్ అంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా మనకి స్టాండ్స్ ఉన్నాయి. చూడండి అది టేబుల్ అండి. అది కూడా బాగా నచ్చింది మాకు. తీసుకుందాం అనుకున్నాం, బట్ పిల్లలు ఉన్నారు కదా తేవడానికి ఇబ్బంది అనేసి తీసుకురాలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెస్తా అని చెప్పాడు. ఇంకా ఇలా ఇదంతా పెద్ద గోడం టైప్ ఉందండి. పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నమాట ఇక్కడ అన్నీ. బెడ్స్ కానీ ఇంకా మిషన్లు కానీ ఇలాంటివన్నీ ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినవి, స్టాండ్లు, ఫర్నిచర్ అంతా పెద్ద పెద్ద ఫర్నిచర్ అంతా ఇక్కడ ఉంది. అయిపోయిందండి మా షాపింగ్. ఇంకా బయటకు వచ్చేసాం మేము. చూడండి బయట అయితే చాలా బాగుంది. మా పిల్లలు అలా తిరుక్కుంటూ వస్తున్నారు. చాలా బాగుందండి. చూసారు కదా మా వీడియో. మీకు నచ్చితే అలాగే మీకు ఈసారి టైం ఉంటే మీరు వెళ్ళండి ఐకియాకి. చాలా బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.